ఐడిఎంని అంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేయొచ్చా? ఇంటర్నెట్లో, టెలిగ్రామ్లో, యూట్యూబ్లో వన్ క్లిక్ యాక్టివేషన్ బ్యాచ్ ఫైల్స్ అంటూ వందలాది వీడియోస్ వస్తున్నాయి. ఒక చిన్న ఫైల్ని రన్ చేస్తే లేదా కమెంట్స్లో ఉన్న లింక్ని డౌన్లోడ్ చేస్తే ఐడిఎం పర్మనెంట్గా యాక్టివేట్ అయిపోతుందని చెప్తున్నారు. కానీ నిజంగా అది సేఫేనా? లేదా మీ ప్రైవసీని, మీ కంప్యూటర్ పర్సనల్ డేటాని హ్యాకర్స్ చేతిలో పెడుతున్నారా? ఈరోజు మనం ఈ ఫ్రీ యాక్టివేషన్ వెనుకున్న అసలు నిజాలు అండ్ మీరు వాడగలిగే అత్యంత సేఫెస్ట్ ఫ్రీ టూల్స్ గురించి పూర్తి వివరాలు చూద్దాం. మీ ఒక చిన్న తప్పు వల్ల మీ బ్యాంక్ డీటెయిల్స్ నుండి మీ పర్సనల్ ఫొటోస్ వరకు డేంజర్లో పడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు శివ టెక్ కన్సోల్. ఐడిఎం ఎందుకు ఇంత పాపులర్ అయింది? ఫ్రీగా వాడుకోవాలని చూసేటప్పుడు మనల్ని ఎలా ట్రాప్ చేస్తారు? అసలు సేఫ్ ఆప్షన్స్ ఏంటి? వీటి గురించి క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్స్ అండ్ కమెంట్స్ అనేది ఈ వీడియోని బూస్ట్ చేస్తుంది. ఐడిఎం అంటేనే ఒక పవర్ హౌస్. ఇది ఫైల్స్ని పార్ట్గా డివైడ్ చేసి డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పార్ట్స్ని అన్నింటినీ రెజ్యూమ్ చేసి మనకి సింగిల్ ఫైల్గా డౌన్లోడ్ చేస్తుంది. ప్రతి బ్రౌజర్కి ఐడిఎం ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఈ ఎక్స్టెన్షన్స్ వర్క్ చేస్తాయి. ఇవన్నీ అద్భుతమైన ఫీచర్స్. కానీ ఇది ప్రీమియం సాఫ్ట్వేర్. 30 days మాత్రమే ఫ్రీ ట్రయల్ వస్తుంది. ఆ తర్వాత లైసెన్స్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక యూజర్స్ ఇక్కడ షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంటర్నెట్లో దొరికే బ్యాట్ ఫైల్స్ లేదా సిఎండి ఫైల్స్ రన్ చేసేటప్పుడు అవి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ పీసీ యొక్క పూర్తి తాళాలు హ్యాకర్స్ చేతికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ సిస్టమ్ సెట్టింగ్స్ మార్చి బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ని రన్ చేసే అవకాశం ఉంది. కొన్ని అనఫిషియల్ యాక్టివేషన్ టూల్స్లో కీ లాగర్స్, మాల్వేర్ లేదా హిడెన్ స్క్రిప్ట్ కూడా ఉండే ప్రమాదం ఉంది. మీ ఫైల్స్ లాక్ అయ్యి ర్యాన్సమ్ వేర్ అనే వచ్చే ప్రమాదం కూడా ఉంది. కేవలం కొన్ని ₹100 సాఫ్ట్వేర్స్ కోసం మీ ₹1000 డేటాని రిస్క్లో పెట్టడం అవసరమా? కానీ మనకు అన్నీ ఫ్రీగా వచ్చేయాలి కదా. దానికోసం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది ఐడిఎం క్రాక్డ్ వర్షన్స్ వాడి అనవసరమైన రిస్క్ తీసుకుంటారు. కానీ ఐడిఎంతో సమానమైన లేదా అంతకంటే మెరుగైన పనితీరునిచ్చే 100% ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందులో మొదటిది ఫ్రీ డౌన్లోడ్ మేనేజర్. ఇది ఐడిఎంకి బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది కేవలం డౌన్లోడ్ మేనేజర్ మాత్రమే కాదు, ఇది ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. దీనిలో ఒక బిట్ టొరెంట్ సపోర్ట్ వల్ల మీరు టొరెంట్ ఫైల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ని చాలా సమర్థంగా వాడుతుంది. కాబట్టి డౌన్లోడ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. డౌన్లోడ్ అయిపోయినప్పుడు ఇంటరప్ట్ డౌన్లోడ్ ఇది చాలా బాగా రికవరీ చేస్తుంది. సింపుల్ అండ్ క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ డౌన్లోడ్ మేనేజర్. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి వీడియోలు తరచుగా డౌన్లోడ్ చేసుకునేవారైతే ఇది మీకు ఒక వరం లాంటిది. దీనిలో ఉండే వీడియో గ్రాబర్ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. థర్డ్ ఆప్షన్ జే డౌన్లోడర్ 2. మీరు ఒకేసారి వందల కొద్ది ఫైల్స్ లేదా లింక్స్ డౌన్లోడ్ చేసే పవర్ యూజర్ అయితే జే డౌన్లోడర్ 2 మించిన టూలే లేదు. ఇది బల్క్ డౌన్లోడ్స్ కోసం డిజైన్ చేయబడింది. మల్టీ లింక్స్ ఒకేసారి పేస్ట్ చేస్తే ఇది వాటిని ఆటోమేటిక్గా క్యూలో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఒకేసారి డౌన్లోడ్ చేస్తుంది. ఈ టూల్స్ వాడేటప్పుడు ఐడిఎం రేంజ్ స్పీడ్ రావాలంటే మీరు వాటి సెట్టింగ్స్లో మ్యాక్సిమం కనెక్షన్ పర్ డౌన్లోడ్ అనే ఆప్షన్లో 16 లేదా 32కి పెంచుకోవాలి. అలాగే సెగ్మెంట్ డౌన్లోడింగ్ ఎనేబుల్ చేసి వాడాలి. ఇప్పటికీ మీకు ఐడిఎం కావాలా లేక ఆల్టర్నేటివ్స్ వాడాలని కన్ఫ్యూజన్లో ఉంటే ఇప్పుడే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నేను బెస్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్, అఫీషియల్ డౌన్లోడ్ లింక్స్, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పానా అని. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. కంప్యూటర్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.